మొదటి నుంచి ఏదైతే చెప్పిండో కేవలం ఇది డంబా ప్రచారం కోసం చేస్తున్నదే తప్ప ఈ బీసీలకు న్యాయం జరగదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎక్కడైతే ఇయ్యాలనో గక్కడ లొల్లి పెట్టకుండా వచ్చి ఢిల్లీలో లొల్లి ఇయ్యాల ఢిల్లీలో లొల్లి పెట్టాల్సింది పోయి గల్లీలో లొల్లి పెడుతూ ఉన్నారు. వీరంతా కేవలం తన స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసమే బీసీ ఓట్లను బీసీలను రెచ్చగొడుతుండని చెప్పినాం. ఇలా అదే జరుగుతూ ఉన్నది. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా మళ్ళీ గదే 17% కొద్దీ కనీసం 17% కూడా లేనటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు జరిగినాయి. మరి బీసీలకు మీరు చేసింది ఒరగబెట్టింది ఏంది? ప్రభుత్వం చెప్పాలి. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. విఘ్నులు కదా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలను బీసీలను ప్రజలను మోసం చేసిండు, ప్రత్యేకంగా బీసీలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి, ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ఫ్యూచర్ సిటీలో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద సమ్మిట్గా నిలవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. మీ పార్టీ నుంచి కూడా ఆహ్వానం వస్తే హాజరవుతారా మీ పార్టీ నుంచి? ఈ పెట్టుబడులు ఇవన్నీ కట్టుకథలు. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో అఫీషియల్గా చూస్తే 2-3 వేల కోట్లే 20 వేల కోట్లే వచ్చినాయని లెక్కలు ఉన్నాయి. వీళ్ళు చెప్పేది మాత్రం లక్షలలో వచ్చినాయని చెప్తా ఉన్నారు. పెట్టుబడులు వస్తే రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలవుతుంది? అసలు పారిశ్రామిక రంగాలన్నీ ఎందుకు కుదేలవుతాయి? ఇలా ఈ పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటే ఒక పక్క హైడ్రా, ఒక పక్క మూసి, ఒక పక్క లగచల్ర పేరుతో అసలు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ఎవడన్నా ఫ్లాటు అమ్ముదాము అని అక్కరకు అమ్ముదాము అంటే కూడా కొనుక్కోలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల రాష్ట్రం ఉన్నది. ఐటీ సెక్టర్ అంటే కొలాప్స్ అయిపోయింది. అసలు ఉద్యోగాల్లాక రోడ్ల మీద నిరుద్యోగులందరూ యువత అంతా కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే ఆ క్యాబినెట్లో ఉన్న 10 మంది కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం, 4 కోట్ల ప్రజల కోసం పనిచేస్తలేదు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తలేదు. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వ ప్రధాన సలహాదారులకు సంబంధించినటువంటి క్యాబినెట్ ర్యాంకు ఇంకా కేవలం 5 జీవోలు మాత్రమే బయటకు ఇచ్చింది. వారికి సంబంధించి మిగతా జీవోలు బ్లాక్లో పెట్టినటువంటి పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సిచ్యువేషన్లో ఉంది. దాంతోపాటు వీరిపైన కోర్టుకు వెళ్తూ ఉన్నాం. గతంలో ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే వీరందరికీ ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కూడా అవసరమంటే ప్రభుత్వ సలహాదారుడు ఇవ్వండి మీరు, అట్లా ఉంది సిచ్యువేషన్. రాజ్యాంగాన్ని ఈరోజు విస్మరించేటువంటి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ అవమానిస్తుందంటూ ఎర్రవల శ్రీనివాస్ అంటున్నారు.